అండి, హాయ్, వెల్కమ్ టు రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మీ అందరి దగ్గరికి నేను వెజ్ పిజ్జా అలాగే చికెన్ పిజ్జా రెండు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. సో ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. సో వాళ్ళకైతే మనం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి కదా. సో అందుకని మీ అందరి దగ్గరికి పిల్లలకి పిజ్జా అంటే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి సో నేను ఆ ఐటమ్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే ఈస్ట్ తీసుకునండి, వేడి నీటిలో వేసి పక్కకు పెట్టాను. ఒక 15 మినిట్స్ అలా మనం పక్కన పెడితే అది కొంచెం మొత్తం అంతా ఇదవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి వేడి నీటిలో వేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడైతే కనుక పక్కన పెట్టేసేసినాక అప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో కూడా మీకు చెప్పేస్తానండి. సో ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు బాగా ఇంటి దగ్గర ఉంటారు, బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏదో ఒకటి అయితే మాత్రం స్నాక్స్ ఐటమ్ అయితే చేసి పెట్టాలి. బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తున్నాను. గాజు బౌల్ అయితే ఒకటి తీసుకోండి. అంటే బౌల్ అంటే గాజు బౌల్ అని కాదు, ఏదో ఒక బౌల్ మీకు ఇంట్లో వేడి వీలుగా ఉంటే అది బౌల్ తీసుకోండి. సో 2 కప్స్ అయితే మైదా వేసుకోవాలండి. 2 కప్స్ మైదాకి 2 పిజ్జాలు అయితే అవుతాయి. నేను మీకు చూపించడానికి వెజ్ పిజ్జా ఒకటి అలాగే చికెన్ పిజ్జా 2 చూపించడానికి నేను 2 కప్స్ మైదా అయితే తీసుకుంటున్నానండి. సో మైదా బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అంటే టేస్ట్ అయితే మాత్రం మనకి పిజ్జా టేస్ట్ రావాలి అనుకుంటే కనుక మైదా అయితే బాగుంటుంది. సో మనం ఎప్పుడో కానీ చెయ్యం కాబట్టి నేను మైదాతో చేస్తున్నాను. ఇన్ కేసు మీకు మైదా వద్దు, అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక గోధుమ పిండితో చేయండి. సో ఇప్పుడు ఈస్ట్ అయితే నేను కలిపింది పక్కన పెట్టాను కదా. సో అది పక్కన పెట్టుకున్నాక మనం మైదాలో షుగర్ కొద్దిగా ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే వాటర్ గోరువెచ్చని నీటిలో ఈ స్టేజ్ ఉంచామో సో ఆ వాటర్ కూడా వేసేసి బాగా స్మూత్గా కలుపుకోవాలండి. పిండి అలాగని చేతికి అంటుకోకూడదు, అలాగని చపాతీ పిండిలా మరీ గట్టిగా ఉండకూడదు. నొక్కుతుంటే బుజ్జి బుగ్గలు నొక్కుతున్నట్టు ఉండాలి, అంత స్మూత్గా ఉండాలండి. అలాగ ఉంటేనే మనకి బాగా వస్తుంది మనకి పిజ్జా. సో ఇప్పుడైతే పిండి అయితే కలిపేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బాగా మదించేసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేద్దామండి. అది బాగా ఫామ్ అవ్వాలి కదా. సో ఈలోగా అది ఫామ్ అవుతుంది. మనం అది ఫామ్ అయ్యేలోగా మనకి కాయగూరలు ఏమేమి కావాలో అన్నీ కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నానండి. స్ప్రే చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి చికెన్ పిజ్జాకి సంబంధించి అయితే కనుక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కదా చికెను. సో చికెన్కి నేను కొద్దిగా ఉల్లిగడ్డ ముక్క కట్ చేశాను. దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చికెన్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్ట్ అలాగే మసాలా పొడి 2 మొత్తం వేసేసి కలిపేసాను. దాన్ని అయితే కనుక ఫ్రై చేస్తున్నాను. మనం ఫ్రై చేసాం కదా ఆయిల్లో అని చెప్పేసి ఉడకపెట్టకుండా ఉంచకూడదండి, చికెన్ కదా. సో దానికి ఉన్న ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటాయి కాబట్టి లైట్గా వాటర్ వేసి అయితే మాత్రం లైట్గా ఉడకపెట్టేసి కర్రీ టైప్లో కొద్ది జ్యూసీగా అయితే చేసి పక్కన పెట్టేసుకుందామండి. సో పక్కన పెట్టేసుకుంటే చికెన్ పిజ్జాకి వచ్చి మనకి ఐటమ్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి వెజ్ పిజ్జాకి వచ్చేసి మనకి కావాల్సింది అంటే క్యాప్సికము అండ్ ఉల్లిపాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకొని కొత్తిమీర తీసుకుంటే సరిపోతుంది. సో చికెన్కి అయితే నేను ఇంకొంచి చూపిస్తున్నాను కదా, మనకి యమీ ఫుల్ కలర్ అయితే వచ్చేసింది, సూపర్గా ఉంది. సో ఇప్పుడు పిజ్జాకి నేను పిండిని అయితే మాత్రం ఓవెన్లో పెట్టడానికి అయితే ఇలా చేశానండి. పెద్ద పిజ్జా కింద వస్తుంది ఇది. సో చుట్టూ కూడా కొంచెం కోరంచు వచ్చేలాగైతే చేశాను. సో మిడిల్లో వచ్చేసి ఫోర్క్తో మనం చిల్లులు అయితే పెట్టుకుందాం. ఎందుకంటే కింద హీటు పైన మనం చీజ్ అయ్యి వేస్తాం కదా, అదంతా మనకి ఇదవ్వాలి వేడికి. సో దానికోసం అని చెప్పేసి అలాగా చిల్లులు అయితే పెట్టేస్తున్నానండి. మొత్తం పిజ్జా మనం బేస్ మొత్తానికి కూడా మనం అలా చిల్లులు పెట్టుకోవాలి. ఫోర్క్తో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా మొత్తం ఫామ్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఫోర్క్తో అయితే మాత్రం చిల్లులు అయితే పెట్టేసుకోండి మొత్తం అంతా. సో నెక్స్ట్ పెట్టేసుకున్నాక పైన అయితే టమాటో సాస్ వేద్దామండి. టమాటా సాస్ వేసిన తర్వాత పైన కాయగూరల ముక్కలు వేసుకోవచ్చు అండ్ చికెన్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే చికెన్ పిజ్జాకి వెజ్ ముక్కలు వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. నేనైతే వేస్తున్నానండి. చికెన్తో పాటు క్యాప్సికము, ఉల్లిగడ్డ ముక్కలు అలాగే టమాటా
కూడా వేస్తున్నాను. ఇంకా మన ఇంట్లో ఏ కాయగూరలు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అందులో చీజ్ వేస్తాం కదా, అందుకు అదంతా మెల్ట్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఏ కాయగూరలు వేసుకున్నా కూడా వెజిటేబుల్స్ ఏవన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం అంటే ఇక్కడ ఇవే యూజ్ చేస్తామండి. వేరే కంట్రీస్లో అయితే కనుక వాళ్ళకి ఇంట్లో ఏముంటే అది వేసుకొని చేసేసుకొని తింటారు అని మనకి చాలా ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం కదా. కానీ మనకి ఏంటంటే ఇక్కడ క్యాప్సికము, ఉల్లిపాయ అండ్ టమాటో, క్యారెట్ అవి అలవాటు కాబట్టి మనం అవి వేస్తూ ఉంటాము. సో చూసారు కదా, రెడీ అయితే అయిపోయింది చికెన్ పిజ్జాకి. ఇప్పుడు ఫైనల్గా నేను చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు వేసాను, టమాటా ముక్కలు వేసాను, క్యాప్సికమ్ వేసాను. సో ఫైనల్ వచ్చేసి ఇక చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వచ్చేసి మొత్తం వేసేసి మంచిగా అప్పుడు ఓవెన్లో పెట్టేస్తానండి. ఓవెన్లో పెట్టుకున్నప్పుడు దీనికైతే మాత్రం నేను 200 డిగ్రీస్లో పెట్టుకున్నాను. నా ఓవెన్ సంబంధించి నేను చేసే హీట్ అయితే మాత్రం 200లో పెట్టాను అనమాట. యాక్చువల్గా ఒక్కొక్క ఓవెన్కి ఒక్కొక్క హీట్ ఉంటుందండి. సో నా ఓవెన్కి వచ్చేసి 200లో పెడితే అవుతుందన్నమాట. సో అందుకని 200లోనే పెట్టి చేశాను. సో మీకు 2 రకాల పిజ్జాలు చూపిస్తానన్నాను కదా, అందరికీ ఓవెన్లు ఉండవు కదా. సో గ్యాస్ మీద కూడా ఎలా చేసుకోవాలన్నది కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇది మనం ఓవెన్లో పెట్టేద్దాము, నెక్స్ట్ వెజ్ది కూడా చేద్దాము. సో ఇప్పుడైతే మొత్తం అయితే మా పిజ్జాకి మొత్తం కూడా చికెన్ అద్దేసానండి, మొత్తం పెట్టేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఓవెన్లో పెడదామండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం స్పైసీగా ఎవరైనా తినాలి పిజ్జా అనుకుంటే కనుక మనం ఇందులో మిరియాల పొడి ఉంటుంది కదా, బ్లాక్ పెప్పర్ అంటారు కదా, అది వేసుకుంటే కొంచెం స్పైసీనెస్ వస్తుంది. నేనైతే అది వేయలేదు, ఎందుకంటే పిల్లలు తినేది కదా, కారంగా ఉంటే మా చిన్న పాప తినదు, అందుకని చెప్పేసి నేను స్పైసీగా చేయలేదు, మామూలుగానే చేశాను అనమాట. సో ఎందుకంటే మనం చికెన్లో కారం వేసాము, మసాలా వేసాము, అదైతే మనకి ఉంటుంది కాబట్టి ఇంకా అంతకు మించి పిల్లలు తినలేరు. సో అందుకని నేను వేయలేదండి. సో మనకి చూసారు కదా, పిజ్జా అయితే ఓవెన్లో పెట్టేసాను, అయిపోతుంది. సో రెడీ అయిపోయినాక అప్పుడు అది కూడా చూపించేస్తాను. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పిజ్జా అయితే. యమీ టేస్ట్, పిల్లలకైతే అస్సలు వదిలిపెట్టరండి. సో దీనిపైన అయితే ఇంకా చీజ్ వేయాలి మనం. సో చీజ్ వేసేసాను. చూసారు కదా, అంటే కొంతమంది కొన్ని రకాలుగా చీజ్ వాడతారు, తురుముకుంటారు. సో నేనైతే కనుక వేరే టైప్లో పేపర్ టైపు తీసుకొచ్చాను అనమాట. సో అందుకని చెప్పి నేను ఈ టైప్లో వేసాను, ఎవరిష్టము వాళ్ళది. సో మీకు ఇష్టం వచ్చిన టైప్లో మీరు వేసుకోండి. సో నేనైతే మాత్రం ఇలా వేసాను, నాకు ఇలా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇలా వేసాను. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే చీజ్ అలాగైతే మాత్రం వేసుకోండి. చీజ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. మెయిన్ ఏంటంటే పిజ్జాకి కావాల్సింది ఏంటంటే చీజ్ అండి. పాలతో చేస్తారు కదా, అది టేస్ట్ మొత్తం కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వెజ్ పిజ్జా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. సో వెజ్ పిజ్జాకి వచ్చేసి నేను స్టీల్ ప్లేట్లో వేసానండి. వేసి సేమ్ ఫోర్క్తో అలాగే బేస్కి అయితే మాత్రం ఇలాగే పెట్టాలి. ఏ పిజ్జాకైనా సరే ఇదే బేస్ అండి, బేస్లో ఏమీ తేడా ఉండదు. కాదంటే మనం పైన వేసుకునే వెజిటేబుల్స్ మాత్రం వేసుకునే దాంట్లో మాత్రం తేడా ఉంటుంది. ఏంటంటే ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాము, చికెన్ వేయము. ఇందులో అయితే నేను ఫస్ట్ దానికైతే చికెన్ వేసాను, దీనికైతే చికెన్ వేయట్లేదండి, మామూలుగా వెజ్ పిజ్జా కింద అయితే చేస్తున్నాను. మీకు ఏంటంటే అందరికీ ఓవెన్స్ ఉండవు కాబట్టి మామూలుగా గ్యాస్ పొయ్యి మీద ఎట్లా చేయాలో కూడా అది కూడా మీకు చూపించడం కోసం నేను వెజ్ పిజ్జా చేస్తున్నాను. కొంతమంది తినరు కదా, వెజ్ పిజ్జా మాత్రమే తింటారు, అంటే కొంతమంది అన్వి తిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. పిజ్జా తినాలి అనుకున్న వాళ్ళు వెజ్ పిజ్జా ఎలా చేసుకోవాలని మళ్ళీ వేరేగా నేను చేయాలనుకోలేదు వీడియో, రెండు కలిపి ఒకసారి చూపించాలని ఇందులోనే చూపించేస్తున్నాను. సో ఇప్పుడైతే మాత్రం టమాటో సాస్ వేస్తున్నానండి. సో టమాటో సాస్ మొత్తం కూడా ఫామ్ చేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు అండ్ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అదే చెప్పాను కదా మీకు కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళైతే కనుక కారం బాగోదండి, ఇందులో కారం మాత్రం వేయకండి. దాని బదులు మీరు పెప్పర్ వేసుకోండి, పెప్పర్ పౌడర్ వేసుకుంటే కనుక బ్లాక్ది చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే సేమ్ చీజ్ కూడా వేసాను, ఓన్లీ చికెన్ మాత్రమే అవాయిడ్ చేశానండి ఈ పిజ్జాకి వచ్చేసి.
సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్ ప్రాసెస్ అండి, ఏం తేడా లేదు. సేమ్ ప్రాసెస్లో సేమ్ ఇంగ్రీడియంట్సే. కాదంటే ఒక దానిలో చికెన్ యాడ్ చేస్తాను, ఒక దానిలో చికెన్ యాడ్ చేయకుండా వెజ్లో. సో ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేస్తున్నానండి. చికెన్ వేసింది మాత్రం ఓవెన్లో పెట్టేస్తున్నాను. సో చూసారు కదా, ఓవెన్ వచ్చేసి ఫస్ట్ ఒక 15 మినిట్స్ అయితే మాత్రం హీట్ ఎక్కించాలండి. నాది దాంట్లో నాకు 15 మినిట్స్ అయితే 10 మినిట్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఈ పిజ్జాను కూడా పెట్టేశాను, చూస్తున్నారు కదా. సో టైమింగ్ వచ్చేసి పెట్టేశాను నేను 200 చెప్పాను కదా డిగ్రీస్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం వెజ్ పిజ్జా ఎట్లా పెట్టాలో కూడా చూపించేస్తాను పదండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మనం గారెలు అదే వేసుకుంటాం కదా అది తీసుకున్నాను. కింద స్టాండ్ పెట్టాను. హీట్లు ఒక 10 మినిట్స్ హీట్ అయితే చేశానండి. హీట్ చేసిన తర్వాత పిజ్జా తీసుకెళ్ళి అందులో పెట్టేసి పైన మనకి ఆవిరయ్యి బయటకు రాకుండా మూత అయితే ఫుల్గా కవర్ చేసేసాను. సో మీకు రెండు చూపిస్తున్నాను కదా. సో ఇదిగో ఇదైతే చికెన్ పిజ్జా అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పైన టమాటో సాస్ కూడా అప్లై చేసేసాను. సో ఇది అయితే చికెన్ పిజ్జా. సో ఇంకొకటి వచ్చేసి మనకు అవుతుంది, అది ఇంకా గ్యాస్ మీద చేసే పిజ్జా అయితే మాత్రం మీరు మ్యాక్సిమం 20-25 మినిట్స్ అయితే మాత్రం పెట్టుకోవాలి. అలాగని హైలో పెట్టుకోకూడదు, కొంచెం సిమ్లో మీడియంలో పెట్టుకొని అయితే చేసుకోండి. చాలా టేస్టీగా సెట్ అయిపోతుంది పిజ్జా. సో చూసారు కదా, ఇదైతే మాత్రం మామూలు వెజ్ పిజ్జా అండి. అండ్ రెండు అయిపోయినాయి కదా. సో మీరు కూడా చేసుకోండి, ఇంట్లో చేసుకొని హ్యాపీగా పిల్లలకి హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కదా, యమ్మీగా తింటారు. మంచిగా చేసి పెట్టండి, బయటది ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.